చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, గౌతమ మహర్షి న్యాయ దర్శనాన్ని ప్రతిపాదించారు. ఆయనకు అక్షపాదులనే పేరు ఎలా వచ్చింది? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. గౌతమ మహర్షి ప్రబోధించినటువంటి న్యాయ సూత్రాలు నిజంగా షడ్దర్శనంలో ఒక అత్యద్భుతమైనటువంటి వికాస పరిణామంగా మనం పేర్కొనవచ్చు. ఆ షడ్దర్శనం అనేటువంటి ఒక విధానంలో గౌతమ మహర్షి ఇచ్చినటువంటి ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈశ్వరుని యొక్క అస్తిత్వం అనేటువంటిది చాలా చక్కగా పొందుపరిచారు. అలా ఆ సూత్రానికి భాష్యం, అలాగే భాష్యానికి వార్తికం మనం ఎప్పుడైతే అధ్యయనం చేసినప్పుడు ఉద్యోతకరుడు, అలాగే మనం ఉదయనాచార్యుడు లాంటి మహాత్ములు ఇచ్చినటువంటి గ్రంథాలు ఉన్నాయి. అసలు ఆ భాష్యం కూడా అత్యద్భుతం. ప్రశస్తపాదుని యొక్క భాష్యం కూడా చాలా బాగుంటుంది. న్యాయ సూత్రాలు 528 ఉంటాయమ్మా. అవి గౌతమ మహర్షి ఇచ్చినటువంటి మనకు మానవాళికి అందించిన ఒక మహోన్నతమైనటువంటి అక్షర కృతులుగా మనం భావించాలి. అసలు న్యాయ సూత్రాలు ఎలా ప్రారంభమవుతాయంటే, మనకు 16 రకాలైనటువంటి పదార్థాలు ఈ ప్రపంచం విశ్వమంతా కూడా ఉన్నాయి. వాటిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామంటే, ఆ షోడశ పదార్థాలని అర్థం చేసుకుంటామో మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల మనం దుఃఖరాహిత్య స్థితిని పొందగలుగుతాం. దుఃఖరాహిత్య స్థితినే మోక్షమని అంటూ ఉన్నారు. మరి అటువంటి సూత్రాలు ఇచ్చినటువంటి న్యాయ దర్శనంలో ప్రథమ సూత్రమే ఎలా ఉంటుందో మనం చూసినట్టయితే, ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస చల జాతి నిగ్రహ స్థానాన్ని షోడశ పదార్థాన్ని అని 16 పదార్థాలు. ఈ ప్రపంచంలో ఏది చూసినా ఇందులోనే ఉంటుంది. మరి అంత చక్కటి విభజన చేసిన ఆ మహర్షి నిరంతరము ఆయన ఆలోచన స్రవంతి ఎలా ఉందంటే, ఆయన నడుస్తున్న ఏ పనిలో ఉన్నా కూడా న్యాయసూత్ర నిర్మాణంలోనే ఉండేవాడంట. మరి అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు పరంపరగా అంది వచ్చినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఒకసారి వారు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒక దగ్గర పడిపోయారు. ఎందుకు? వారు కన్నులు చూస్తూ ఉన్నా అవి చూడడం లేదు. వారి ఆలోచనలంతా కూడా, వారి ఇంద్రియాలంతా కూడా న్యాయ సూత్రాల నిర్మాణంలోనే నిమగ్నమైపోయింది. కాబట్టి వారికి ఎదురుగా ఏది కనిపించక ఒకసారి అలా పడిపోవడం జరిగింది అని. అప్పుడు పరమేశ్వరుడు నిజంగా పరమ కారుణికుడు కాబట్టి ఆయన చూశాడు, అయ్యో నా బిడ్డ ఇంత చక్కటి సూత్రాలను ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఈ విధమైనటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలి అంటే అతనికి నేను ఒక చక్కటి వరరూపమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని పరమేశ్వరుని యొక్క సంకల్పం చేత అతని యొక్క పాదంలో అక్షము అంటే కన్ను ఒకటి అక్కడ ప్రత్యక్షమైంది అంట. మన సనాతన ధర్మం, ఈ ధర్మంలో జరిగినటువంటి విషయాలు మనం గనక అర్థం చేసుకోవాలి అంటే, ఈ సంప్రదాయాన్ని మనం ఎప్పుడైతే అధ్యయనం చేస్తూ వెళ్తామో అత్యద్భుతమైన అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలు. ఇంకా సమయం వచ్చినప్పుడు మనం పద్మపాద విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం గౌతమ మహర్షికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఒక ప్రత్యేకమైన అక్షము పాదములో ఉన్నందువల్ల ఆయన అక్షపాదుడుగా కీర్తి పొందారు. అలాగే ఆ అక్షపాదుడుగా ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే, జ్ఞాన వికాసం పెరగడానికి, అలాగే ఆయనకు ప్రకృతి గురించి, ఈ యొక్క విశాలమైనటువంటి విశ్వం గురించి ప్రత్యేకమైన జ్ఞానం ఇవ్వటానికి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. మనమందరం కూడా నిజంగా చెప్పాలి అంటే సాధన చేస్తే అందరము అక్షపాదులం కాగలం. అంతటి అవకాశం మన అందరికీ ఉంది. కానీ వినియోగించుకున్నది గౌతమ మహర్షి కాబట్టి ఆయనకు ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడైనాడు. కాబట్టి మానవ జన్మ విశిష్టత మనం తెలుసుకొని సాధన చేస్తే మనకు ఈ యొక్క దృష్టాంతం అంటే ఈ ఇప్పుడు జరిగినటువంటి విషయం ద్వారా మన ప్రాచీనమైనటువంటి మహర్షుల వైభవం స్పష్టంగా తెలుస్తుందమ్మా. గురుగారు, ఇక మరో సందేహం. వేదాంతంలో ప్రస్థానత్రయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో వీటి ప్రాముఖ్యత ఏమిటి? ఇది నిజంగా చెప్పాలి అంటే మహోన్నతమైన ప్రశ్నగా నేను భావిస్తాను. ఎందుకంటే
మాకు వేదాంతంలో ముఖ్యమైనదే ప్రస్థానత్రయం. అసలు వేదాంతంలో జీవన పర్యంతం మేము చేసే అధ్యయనం ప్రస్థానత్రయమేమ్మా. జీవన పర్యంతం చేయాలి. ఎందువల్ల అంటే కేవలం ఈ ప్రస్థానత్రయం అంటే ఇక్కడ ప్రస్థానం అంటే ప్రయాణం, ప్రభంజనం, అలాగే ఒక పరమ ప్రయోజనం అని మనం చెప్పుకోవాలి. ఇది జీవ బ్రహ్మైక్యముల గురించి చెప్పేటువంటి అత్యద్భుతమైన శాస్త్రం. ఇక్కడ త్రయం అనే పదం వాడారు. త్రయం అంటే 3 అని. మరి దాంట్లో ఈ త్రయం ఏమిటి అంటే మనకు శృతి ప్రస్థానమైనటువంటి ఉపనిషత్తులు. అసలు ఉపనిషత్తులు మనకు పాణిని సమయంలో, అంటే పాణిని ఎప్పుడైతే అష్టాధ్యాయి రాసినటువంటి సమయంలో 1180 ఉండేవమ్మ ఉపనిషత్తులు. కానీ ఈనాడు కేవలం 108 ఉన్నాయి. చూసారా ఎంత జ్ఞానం లుప్తమైపోయింది, రహితమైపోయి మనం ఈరోజు ఎంత అద్భుతమైన ఉపనిషత్తులను పోగొట్టుకున్నాం. మళ్ళీ మనం సాధించుకోగలమా? ఒక్క ఉపనిషత్తునైనా మనం తెచ్చుకోగలమా? 108 ఉపనిషత్తులనైనా నేను ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాను, మనం కాపాడుకోవాలి. ఎందువల్ల అంటే భవిష్యత్తుకు ఈ 108 కూడా దొరకకుండా, అందకుండా వెళ్ళిపోరాదు. దయచేసి 108 ఉపనిషత్తులను మనం కాపాడుకోవాలి. అందులో ప్రధానమైనటువంటివి 10 ఉపనిషత్తులు. ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతర్య, తైతర్య, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు 10 ఈ 10 శృతి ప్రస్థానం అని అంటాం. మరి శృతి ప్రస్థానం తర్వాత ఉపనిషత్తులలో ఉన్నటువంటి న్యాయాన్ని, అంటే జ్ఞానాన్ని మనకు అందడం కోసం బాదరాయణ మహర్షి, అంటే వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి అత్యద్భుతమైన సూత్ర సమూహం ఏదైతే ఉందో అదే బ్రహ్మసూత్రాలు అంటాం. 555 సూత్రాలు ఉన్నాయి. అవి 191 అధికరణాల్లో ఉన్నాయి. అవి 16 పాదాల్లో ఉన్నాయి. 4 అధ్యాయాలుగా ఉన్నాయి. అసలు ఆ బ్రహ్మసూత్రం, దానిపై ఉన్నటువంటి శంకరుల భాష్యం మనం గనక ఒక్కసారి చదవటానికి ప్రారంభించామా, అసలు జ్ఞానంలోనే ఇంకా తుది ఏదైతే ఉంటుందో ఆ మెట్టుకు మనం చేరుకున్నామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం మనకు కలుగుతుంది. అలా ఈ యొక్క బ్రహ్మసూత్రములను న్యాయప్రస్థానం అని పిలుస్తారు. ఇది 2వ ప్రస్థానం. ఇవి కాకుండా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సమస్త వేద సారమైనటువంటి భగవద్గీత స్మృతి ప్రస్థానం. స్మృతి అంటే ఒకరు జ్ఞాపకం చేసుకొని ఒకరు విన్నదాన్ని మళ్ళీ దాన్ని ప్రకాశింపజేయటం, దాన్ని స్మృతి అంటారు. శృతి అంటే అది అపౌరుషేయమైనటువంటి వేద వాక్యాల్ని ఋషులు ఏదైతే దర్శనం చేశారో వాళ్ళు ప్రకటించినటువంటి వాక్యాలను మనం తెలుసుకోవడం శృతి, వినటం. శృతి, స్మృతి, న్యాయ, ఇలా ఈ 3 ప్రస్థానాల్ని మనం ప్రస్థానత్రయం అంటాము. ఈ ప్రస్థానత్రయం అనేటువంటి ఈ యొక్క ప్రణాళికను మనకు అందించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్పాదులమ్మ. వారిచ్చారు మనకు. వారిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సంపద. కాబట్టి ప్రస్థానత్రయాన్ని ఎవరైతే అనుక్షణము అధ్యయనం చేస్తూ ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి ఆ దివ్యాతి దివ్యమైన అంశాలను ఎవరైతే మనసులో కనుక నింపుకుంటారో ఇక అంధకారం ఉండే అవకాశమే లేదు. ఎందువల్ల అంటే సూర్యుడు ఉన్న చోట అంధకారం ఉండదు. సూర్యునికి కూడా ఒకసారి కుతూహలం కలిగిందంట. అందరూ ప్రపంచంలో అంధకారం అంటారు, నేను కూడా చూడాలి అంధకారం ఎలా ఉంటుందో అని. కానీ పాపం చూడలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ వెళ్ళినా ఆయన అఖండమైన తేజస్సు వల్ల అంధకారం ఉండే అవకాశం లేదు కదా. అలా ప్రస్థానత్రయాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకు కూడా అజ్ఞానం ఉండే అవకాశం లేదు. అంతటి జ్ఞాన ప్రకాశం ప్రస్థానత్రయం. గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దశోపనిషత్తులలో కేనోపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? నిజంగా చెప్పాలి అంటే ఉపనిషత్ శబ్దమే గొప్పదమ్మా. అసలు వేదం ఎలా ఉంటుంది అంటే 4 విభాగాలుగా మనకు వేదవ్యాస మహర్షి అందించారు. అది ఎలా అంటే సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్ అని. ఉపనిషత్తు అంత్య భాగంలో ఉండటం వల్ల దాన్ని వేదాంతం అనే పిలవటం. ఇప్పుడు ఉపనిషత్తులే వేదాంతం. మామూలుగా ఉపనిషత్ అధ్యయనాన్నే మనం వేదాంతంగా పేర్కొంటాం. అసలు ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం అద్వితీయమైన జ్ఞానం. అసలు అటువంటి జ్ఞానం మనం ఎక్కడ కూడా ఊహ కూడా చేయలేం. మనం ఎంతసేపు కూడా ఇంద్రియజన్యం, అంటే మన ఇంద్రియాలు ఎంతవరకు మనల్ని తీసుకొని వెళ్ళగలవో అటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. దానికే మనం సమ్మోహనం అయిపోతున్నాం, మైమర్చిపోతున్నాం. చాలా గొప్ప సాంకేతిక విద్య, చాలా గొప్ప విషయాలు మనకు తెలిసిపోతున్నాయి. సముద్ర గర్భంలో ఏముందో తెలిసిపోయింది, ఆకాశ మార్గంలో ఏమున్నాయో తెలిసిపోయింది అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ అంటే కూడా ఆధారభూతమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తిని గురించి తెలిపేటువంటి విద్యే ఉపనిషత్ విద్య. మరి అటువంటి దశోపనిషత్తులలో
మనకు కేన ఉపనిషత్తు చాలా మంచిదమ్మా. అసలు ఈశ తర్వాత వచ్చేటువంటి రెండవ ఉపనిషత్తు కేనోపనిషత్తు. ఆ కేన ఉపనిషత్తుకు ఎందుకు ఆ పేరు వచ్చింది అని మంచి ప్రశ్న అడిగారు. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి అని. అలాగే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోయ వాచం సవు ప్రాణస్య ప్రాణః చక్షుష్య చక్షుర్ అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాన్ అమృతా భవంతి అని. ఎక్కడ అమృతత్వమే. అసలు మనం ఈ ప్రపంచంలో అంతా మృతతత్వం చూస్తున్నామమ్మా. అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఇంత పరిమిత కాలం మందులు తీసుకున్నా, విషయాలు తీసుకున్నా, శరీరాలు తీసుకున్నా అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. పరిమిత సమయం వరకే ఉంటాయి. అసలు అటువంటి ఒక అవాంతరం లేకుండా, ఒక మితి పరిమితి లేకుండా అనంతంగా ఉంటూ అమృత స్వరూపంగా ఉంటూ ఉండేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని గురించి మనకు ఇక్కడ కేన అనే శబ్దం, కేనేషితం ప్రేషితం మనః అంటే దీనివల్ల ఈ యొక్క ప్రాణాలు కదులుతున్నాయి, చక్షువు చూస్తోంది, అలాగే శ్రవణం చేయగలుగుతున్నాం, ఇంద్రియాలు పనిచేయగలుగుతున్నాయి. మహర్షి ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. మామూలుగా మనం మాట్లాడుతూ వింటూ అన్నీ చేస్తుంటాం, కానీ మహర్షి అలా లేడు, సూక్ష్మంగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రాణాలు ఏ శక్తి వల్ల స్పందిస్తున్నాయి, ఏ శక్తి వల్ల మనం చూడగలుగుతున్నాం. అదే మృతప్రాయమైనటువంటి దేహం అక్కడ ఉంటుంది, దానిలో అన్ని ఇంద్రియాలు ఉంటాయి, కానీ అవి పనిచేయటం. అప్పుడు ఆయనకు అనుమానం కలిగింది, ఏమిటి ఇక్కడ అన్నీ ఉన్నా పని చేయకపోవడం ఏంటి, మళ్ళీ బ్రతికున్న వాళ్ళల్లో అన్నీ పని చేయటం ఏంటి అంటే ఏదో ఒక వస్తువు ఇక్కడ లేదు, అక్కడ ఉంది, ఇక్కడ లేదు. మరి అదే చైతన్యం. అందువల్ల కేన అంటే దేనివల్ల అని. కేన అని సంస్కృతంలో అంటే కేన అంటే దేనివల్ల. దేనివల్ల ప్రతిదీ మనస్సు ఇలా చెలిస్తోంది, మనస్సు ఆ విషయాల వైపు వెళుతోంది, చక్షువులు అలా వస్తువులను చూస్తున్నాయి, ఈ యొక్క కర్ణములు వింటున్నాయి, వాక్ ప్రసారం అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమస్త జీవరాశిలో వాక్ శక్తి కలిగింది మనకే కదా. అద్భుతమైన వరం ఇచ్చాడు దేవుడు మనకు. మనం భగవంతుడు మనకేమిచ్చాడో ముందుగా గ్రహించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు నిజంగా మనం భగవంతుడిని చూసి ఎంతగా ఆరాధిస్తామో. కళ్ళు, చెవులు, వాక్ ఇంద్రియం, అలాగే మనకు ప్రాణశక్తి, స్పందశక్తి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని మనం తలుచుకోకుండా, స్మరించకుండా ఎలా ఉండగలం? అద్భుతమైన అంశాలు మనకిచ్చాడు. అలా కేనోపనిషత్తు కేన అనే ఒక ప్రశ్నతో ప్రారంభమైంది కాబట్టి ఈ ఉపనిషత్తుకు కేనోపనిషత్ అనేటువంటి నామకరణం చేశారు. ఆ నామం సార్థకమైందమ్మ. గురుగారు, మన సంప్రదాయంలో అనేక రామాయణాలు ఉన్నాయి. అందులో ఆధ్యాత్మ రామాయణం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది నిజంగా మళ్ళీ మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూడా ఈ వసంత నవరాత్రుల సమయం అమ్మ. కాబట్టి వసంత నవరాత్రుల సమయంలో శ్రీమద్ రామాయణాన్ని ఏ రూపంలో స్మరించినా కూడా అది పుణ్యప్రదం, శుభప్రదం, అది నిజంగా మంగళకరం. కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అధ్యాత్మ రామాయణం అనేది బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి రామాయణం అమ్మ. మనకు వాల్మీకి రామాయణం మనకు అందరికీ పరిచయమే. అది 24,000 శ్లోకాల్లో మనకు లభ్యమవుతుంది, 7 కాండలుగా. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణంలో సుమారు 4,000 శ్లోకాల్లో మనకు నిజంగా చతుర్వేద సారమా అన్నట్టు అక్కడ మనకు దర్శనమిస్తోంది. పురారి గిరి సంభూత శ్రీ రామార్ణవ సంగత అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం. అసలు ఈ 3 భువనాల్ని కూడా, 3 అంటే మామూలుగా చతుర్దశ భువనాల్ని మనం 3 భువనాలుగా, త్రిభువనాలుగా భావిస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే భూమిని ఆధారంగా చేసుకుని దీనిపైన దీని కింద అని. ఎలా అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాదులు, ఊర్ధ్వలోకాలు, అలాగే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాది లోకాలు, అధోలోకాలు, ఈ సమస్త లోకాలు కూడా ఏ దివ్య శక్తి చేత ప్రకాశింపబడుతున్నాయో అటువంటి రామాయణమే అధ్యాత్మ రామాయణం. మనకిచ్చినటువంటి వారెవరో కాదు, వేదవ్యాస మహర్షి. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి విజ్ఞానం అంతా ఇంత కాదమ్మా. అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, ఉప పురాణాలు, బ్రహ్మసూత్రాలు, అలాగే మనకు పంచమ వేదమైన మహాభారతంతో పాటు అధ్యాత్మ రామాయణాన్ని కూడా మనకు అందించారు. కాబట్టి ఇక్కడ ముఖ్యం అద్వైత విద్య. ఈ యొక్క అధ్యాత్మ రామాయణం యొక్క విశిష్టత ఏమిటి అంటే రాముని యొక్క యథార్థ తత్వం తెలుస్తుంది. అందులో కూడా ఎవరికి ఎవరు చెప్పారో మనం తెలుసుకుంటే ఆనందపడతాం.
మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత, పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయ స్వామి వారు ఒకసారి సభా మండపంలో శ్రీ రాముల వారు సీతాదేవి అక్కడ మంటపంలో కూర్చొని ఉన్నారు సింహాసనం పైన. పాదాల దగ్గర ఆంజనేయ స్వామి వారు ఇంత యుద్ధంలో ఎవరూ చేయలేని పని చేసిన అఖండమైనటువంటి కార్యక్రమాలు, ఊహకందని విజయాలను అందించినా కూడా ఏమీ తెలియని పసిపిల్లవాడిలాగా అక్కడ కూర్చొని ఉన్నాడు. నాకు రామ పాదము తప్ప అన్యము అవసరం లేదు అని ఆయన ఉంటే అప్పుడు చూశాడు శ్రీరాముడు. అసలు నిష్కల్మషోయం జ్ఞానస్య పాత్రమునో, ఈయన భక్తిమాన్ అని, నిత్య భక్తిమాన్ అని, ఈయన నిజంగా నిష్కల్మషుడు. ఈయన ఎట్లా అంటే ఈయన ఇంత అఖండ విజయాలు సాధిస్తే అప్పుడే మనిషికి అందరూ ప్రశంస ఇచ్చేవరకే ఎట్లా కొంచెం అహంకారం కూడా ఇదవుతుంది. కానీ అటువంటి ఉద్వేగాలకు లోను కాకుండా నేను నిమిత్త మాత్రుణ్ణి, రాముడిని నడిపించాడు, నాదేముంది నేను చేయగలనా అనేటువంటి అతి గొప్ప సంకల్పంతో ఆయన ఉంటే అప్పుడు రాముల వారు ఎవరికి చెప్పారు అంటే చతుర్వేద స్వరూపిణి అయినటువంటి సీతామాతకు చెప్పారంట. ఆ ఆంజనేయ స్వామికి తత్వం అనుగ్రహించారు. ఆ సన్నివేశం ఒక్కసారి మనసులో అనుకుంటేనే సాక్షాత్ శ్రీరామచంద్రుడు సీతాదేవికి చెప్తూ ఉన్నాడు, ఆంజనేయ స్వామికి తత్వం అనుగ్రహించు, ఆ అద్వైత జ్ఞానం ఇవ్వు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు సీతామాత చతుర్వేద అధ్యయనం చేసిన వారు కాబట్టి వారు చెప్పారు, రామం విద్ధి పరంబ్రహ్మ సచ్చిదానందం అద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తా మాత్రం అగోచరం. అసలు రామతత్వం సీతామాత చెప్పింది. రామం విద్ధి పరంబ్రహ్మ, ఆయన ఎవరో మీకు కనిపించే రూపం మాత్రమే కాదు నాయన, ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఈ సమస్తమైన జగత్తును ప్రకాశింపజేసేటువంటి ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో అదే శ్రీరామచంద్రుడు. రామం విద్ధి పరంబ్రహ్మ సచ్చిదానందం అద్వయం, ఆయన సచ్చిదానంద సత్ చిత్ ఆనంద స్వరూపుడు, అద్వయ స్వరూపుడు. అంటే ఆయన తప్ప అన్యం లేదు. నిజంగా చెప్పాలి అంటే మనమంతా ఉన్నాం అనుకుంటున్నాం, ఆయన ఇన్ని రూపాలుగా భాషిస్తున్నాడు కానీ మనందరము లేము. ఆయనే ఉన్నాడు ఇన్ని రూపాల్లో. ఏకతత్వం, ఏకమేవ. అందుకే అద్వయం. అమ్మవారు ఒక్క పదం వాడారు అంటే పరమ ప్రమాణం. సీతాదేవి అంటే వేదమాత, వేదమే కాబట్టి అమ్మవారు చెప్పిన వాక్యం వేద ప్రమాణం. రామం విద్ధి పరంబ్రహ్మ సచ్చిదానందం అద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రం అగోచరం. ఆయన సర్వ ఉపాధి వినిర్ముక్తమయ్యా. ఆయనకి ఉపాధి ఈ రూపం ఏదైతే కనిపిస్తోందో దివ్యమైన పుంసాం మోహన రూపాయ అని మనమంతా ప్రకీర్తిస్తున్నా ఆయనకు ఆ రూపంతో ఏ సంబంధం లేదంట. ఆయన ఎప్పుడు కూడా ఆ అనంతమైనటువంటి ఆత్మ చైతన్యంలో ఉంటాడు కాబట్టి ఆయన సత్తా మాత్రం అగోచరం మన కంటికి. ఎందుకంటే మనం ఈ యొక్క దివ్యమైనటువంటి అనంతమైనటువంటి ఆ చైతన్య శక్తిని అలాగే చూసేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి మనకు ఒక రూపము నామము ఉండాలి కాబట్టి మన సౌలభ్యం కోసం ఆయన అనుగ్రహించి ఇలాగ అనిపిస్తున్నారు కాబట్టి ఆయన తత్వం తెలుసుకో. రామం విద్ధి పరం బ్రహ్మ అని సీతాదేవి చెప్పారంట. అప్పుడు అటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క సన్నివేశమే కాకుండా అప్పుడు ఆ తర్వాత రాముడు కూడా జలాకాశం, ఘటాకాశం, అలాగే మఠాకాశం అనేటువంటి వేదాంతంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఆంజనేయ స్వామి వారికి స్వయంగా శ్రీరాముడే ఉపదేశం చేశారు. కాబట్టి మనం ఆంజనేయ స్వామి వారిని అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం అంటాం. ఎందుకంటామంటే సాక్షాత్ సీతాదేవి చేత శ్రీరామచంద్రుని చేత ఉపదేశించబడినవాడు. జ్ఞానం ఇంకా వారిచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆ వైభవం. కాబట్టి ఆంజనేయ స్వామి జ్ఞానినామగ్రగణ్యమయ్యాడు. ఆ సన్నివేశం మనకు అధ్యాత్మ రామాయణంలో ఉంటుంది. అలాగే ఎన్ని అద్భుతాలు ఉన్నాయో 4000 శ్లోకాల్లోనే వేదవ్యాస మహర్షి 24,000 శ్లోకాల్లో ఉన్నటువంటి సారాన్నంతా అద్వైత రూపకంగా అధ్యాత్మ భావకంగా మనకు అందించేటువంటి దివ్య ప్రయత్నం చేశారు, సఫలీకృతులయ్యారు. అలాగే లక్ష్మణునికి కూడా 3 పర్యాయాలు ఆయన ఉపదేశం చేశారమ్మా. అయోధ్య, కిష్కిండ, ఉత్తరకాండల్లో లక్ష్మణుడు కూడా మహాజిజ్ఞాసు. రాముడు ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటాడో వెంటనే తత్వం గురించి అడిగే ప్రయత్నం చేశాడు. ఏమిటి ప్రపంచం, జీవుడెవరు, జగత్తెవరు, బ్రహ్మమెవరు, నేనెవరు, ఆ బ్రహ్మంని ఎలా తెలుసుకుంటాను, నీకంటే గొప్పగా చెప్పేవాడు లేడు. కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు లోక వ్యవహారాలు మాట్లాడుకోవడం అందరికీ సహజంగా అలవాటు. కానీ లక్ష్మణుడు అలా కాదు. ఆయన ప్రపంచ వ్యవహారాలను పక్కన పెట్టి తాత్విక వ్యవహారం తీసుకొచ్చారు. అలా
లక్ష్మణునికి ఇచ్చినటువంటి జ్ఞానం. అలాగే అంతిమంగా మనకు ఉత్తరాఖండలో రామగీత అని ఉంటుంది. మనకి ఎలా అయితే భగవద్గీత ఉందో అలా రామగీత కూడా అధ్యాత్మ రామాయణంలో ఉంటూ అధ్యాత్మ రామాయణం యొక్క వైభవాన్ని ఇనుమడింపజేస్తూ ఉందమ్మా. అటువంటి దివ్యమైనటువంటిది అధ్యాత్మ రామాయణం. గురుగారు, వేదాంత నిధిగా యోగ వాసిష్టాన్ని అభివర్ణిస్తారు. యోగ వాసిష్టంలో ఎటువంటి అంశాలు ఆవిష్కరింపబడ్డాయి? అమ్మ, యోగ వాసిష్టం అనే గ్రంథం నిజంగా చెప్పాలి అంటే అదొక దివ్య చైతన్యం. అసలు యోగ వాసిష్టాన్ని మనం గ్రంథం అని చెప్పొచ్చా లేదా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 32,000 శ్లోకాలతో ఉన్నటువంటి వాసిష్ఠ మహారామాయణం అని కూడా అంటారు యోగ వాసిష్టాన్ని. శ్రీరాముడు వశిష్ఠుడికి మధ్య జరిగిన సంభాషణ 22 రోజులు జరిగిందమ్మ. ఎందుకంటే శ్రీరాముడు చిన్న వయసులోనే, ఆయన 16 ఏళ్ల వయస్సు కంటే ముందే అతను తండ్రి అనుమతి తీసుకొని సకలమైనటువంటి తీర్థయాత్ర చేసి వచ్చాడు. తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత రాముడు తన యొక్క భవనం నుండి బయటికే రావడం లేదు. లోపలనే ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. ఇక అందరికి కూడా ఇష్టాతిష్టమైనటువంటి వాడు రాముడు కదా. సమయానికి భోజనం పట్టించుకోవడం లేదు, బయటికి రావడం లేదు, ఎవరితో పలకరించడం లేదు. ఇదేంటి అసలు రాముడంటే ఎలా ఉండేవాడు అంటే స్మితపూర్వ భాషి అని అంటారు. అంటే స్మిత అంటే చెరగని ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. అది ఎలా అంటే మనకు ఒక చాలా చిన్న చిరునవ్వు ఉంటుంది. అలాంటి చిరునవ్వు ఎప్పుడు కూడా ఉండేటువంటిది శ్రీరామచంద్రుని వదనం. ఆ చిరునవ్వు లేదంట అక్కడ. మరొక అంశం ఏమిటి అంటే అతను పూర్వభాషి, అంటే ఎదుటి వారిని తనే పలకరించి మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన ఒక రకమైన సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. కానీ భవనం నుండి బయటికి రావటం లేదు, ఎవరిని కలవటం లేదు, ఎవరికి అనుమతి ఇవ్వటం లేదు. మరి దివ్యమైన ఒక విచారంలో ఉన్నాడు. విచారణ అంటే నిజంగా విచారం కాదు, ఇది విచారణ. ఈ విచారణలో ఉన్నాడు. మరి ఆ విచారణ ఏంటి అంటే తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి సందర్భంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల తత్వం ఏమిటి అని తెలుసుకునేటువంటి ఒక మార్గంలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్. మరి ఆ విధంగా ఉన్నటువంటి శ్రీరాముడిని చూసి అందరికంటే కలత చెందినవాడు మన అందరికీ తెలుసు దశరథ మహారాజు. ఆయనకు ప్రాణప్రదం కదా. మరి ఇటువంటి రాముడు ఇలా అయిపోయాడంటే ఆయన చాలా కలత చెంది ఏమిటిది అని సభలో చెప్పాడు. ఇలా అయింది, రాముడు ఇలా బయటికి రావటం లేదు, ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుడు ఉన్నాడు. అదే సమయంలో వాళ్ళ అదృష్టమా అంటూ విశ్వామిత్ర మహర్షి కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడంటే గౌరవ పురస్కరంగా విశ్వామిత్రునితో శ్రీరాముని పిలిపించి విశ్వామిత్రుని ద్వారా నీవు ఈ జ్ఞానాన్ని తెలుసుకో అని అన్నాడు. అని విశ్వామిత్రుడు కూడా అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను అనుసరించి సర్వశ్రేష్ఠుడైన వశిష్ఠుడే దీనికి అర్హుడు అని భావించి నీకెట్లా కులగురువు కాబట్టి ఆయన ద్వారా తాత్విక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయంటే తనకున్నటువంటి అనుమానాల్ని, తనకున్నటువంటి సందేహాల్ని, తాత్వికమైన ప్రశ్నల్ని సంధిస్తూ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంభాషణ, అంటే ఉదయం ఎప్పుడైతే నిత్యకృత్యం అనుష్ఠానమైనాక కూర్చుంటే మళ్ళీ సాయంకాలం సూర్య అస్తమయం వరకు వాళ్ళు అలా విచారణ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మరుసటి రోజు రావడం, అలా 22 రోజులు జరిగింది యొక్క సంభాషణ. అప్పుడు శ్రీరామునికి ఆత్మతత్వ విషయంలో ఉన్నటువంటి సర్వమైన ఆ సందేహాలన్నీ కూడా భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నటువంటి ఒక స్థితి కలిగి ఆయన ఆ జ్ఞానంతో జీవన్ముక్తుడిగా ఉంటూ ఈ యొక్క ప్రపంచంలో ఆదర్శమూర్తిగా మిగిలిపోయాడు. మరి ఆ 22 రోజుల్లో జరిగిన సంభాషణలో ఉన్నటువంటి తత్వమే యోగ వాసిష్టం. ఆ యోగ వాసిష్టం 6 కాండలుగా ఉంటుంది, 32,000 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు వైరాగ్యము, ముముక్షువు, సృష్టి, స్థితి, అలాగే ఉపశమం ఇలాంటి రకరకాలైనటువంటి ప్రకరణలతో ఉండేటువంటి యోగ వాసిష్ట గ్రంథంలో మనకు ఆఖ్యాయికలు అంటే ముఖ్యంగా కథారూపంలో చాలా ఉంటాయమ్మా. దాశూరుని కథ, బలి కథ, శుక్రుని కథ, అలాగే మనకు భూషుండుని కథ, ఎన్ని రకాల ఈ వ్యాఖ్యానాలు ఇవి ఉంటాయంటే వాటిని చదువుతూ ఉంటే ఒక్కోసారి మనం మైమర్చిపోతాం. అసలు కొన్ని కథాంశాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటిలో తెలిపే ముఖ్య వస్తువు ఏమిటి అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అనే అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే మనకు యోగ వాసిష్టం అత్యద్భుతంగా రమణీయంగా మన ముందు ప్రసాదిస్తూ ఉంది.
కొన్ని సందర్భాలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, ఒక శిష్యుణ్ణి గురువు ఒక శిలలోకి ప్రవేశింపజేస్తాడు, అంటే మచ్చుకు వాడు తెలియజేస్తున్నాడు. వారు ఇలా వెళ్ళి వచ్చేసరికి ఈయన అంటాడు, నా రాజ్యానికి వెళ్తాను. ఇప్పుడు అంటాడు, ఎన్నో వందల తరాలు అయిపోయినాయి మనం వెళ్ళి వచ్చేసరికి. ఇలా వెళ్ళి అలా వస్తారు, గండశిలలోకి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దేహంతో వెళ్ళి బయటకు వస్తారు. ఆ గండశిలలో కూడా అనేక లోకాలు, ఉద్యానవనాలు, పర్వతాలు, ప్రవహించే నదులు ఉంటాయి. అంటే మనం చూసే ప్రపంచమే ప్రపంచం కాదమ్మా, మనం చూసే ప్రపంచం చాలా పరిమితమైంది. ఈరోజు విజ్ఞానం కూడా అదే చెప్తోంది, మనం చూసేది 10% మాత్రమే. అసలు చూడని ప్రపంచం, మనకు కనిపించని విశ్వం, మనం అందుకోలేనటువంటి అనేక అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అత్యద్భుత దర్శనాన్ని కలిగించి కాలం యొక్క స్వరూపాన్ని కూడా చూపిస్తుంది యోగ వాసిష్టం. ఏమిటి అంటే మానవ కాలం, ఇది దేవ సంబంధమైనటువంటి కాలం. ఇలా రకరకాలైనటువంటి కాలస్వరూపాలు ఉన్నాయని తెలియజేస్తూ, సమస్తమైనటువంటి పదార్థాలు కూడా నశ్వరమైనటువంటి శక్తి, ఇవన్నీ కూడా క్షీణించిపోయేటువంటి స్వరూపం ఉంది. కాబట్టి మనం యథార్థంగా ఉన్న వస్తువు, ఎప్పటికీ ఉండే వస్తువును, ఇప్పుడు కనిపిస్తూ కొన్ని రోజులై అవి కనుమరుగయ్యేటువంటి వస్తువుల వెంట వెళ్లకుండా సర్వదా సర్వకాలాలు ఉండేటువంటి ఏ తత్వం అయితే ఉంటుందో దాన్ని గనక పట్టుకున్నట్టయితే మనం ప్రవాహం నుండి బయటపడగలం అనేటువంటి ఉత్తమోత్తమైన సందేశాన్ని మనకు అందిస్తున్న మహాగ్రంథం యోగ వాసిష్టం. కాబట్టి యోగ వాసిష్టం ముముక్షువులకు, అంటే ఎవరైతే మోక్ష ఇచ్చ కలిగినటువంటి వాడు ముముక్షువు అంటారు. జిజ్ఞాసువులకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతమైన గ్రంథంగా మనం భావించవచ్చు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.